సో హాయ్ ఫ్రెండ్స్, నిన్ననైతే మనకి రాజసాబ్ ట్రైలర్ వచ్చిందిగా, దాని గురించి చూద్దాం. స్టార్ట్ చేద్దాం. రెడీ 1 2 3. నానమ్మా, ఈ ప్రపంచంలో నీకు అన్నీ మర్చిపోయే రోగం ఉన్నా ఆయన మాత్రం అస్సలు మర్చిపోలేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అది చాలా డిఫరెంట్గా ఉన్నది. మన టైం స్టార్ట్ అయింది. లవ్ యూ. అలాగే రాజా. ఎందుకో ఏడుస్తున్నాడు ప్రభాస్. కనకరాజు, నాకు నీ గురించి తెలుసుకోవాలండి. నిన్ను చాలా అంటే మూవీ వచ్చిన తర్వాత అయితే డిసప్పాయింట్ కావద్దు మనం. అది డిసప్పాయింట్ అవ్వకుండా ఉంటే మంచిగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటానా, అట్లనే ఉండాలి మూవీ కూడా. టెరిఫైయింగ్ ఉంది చాలా. ఈ ఇల్లు ఒక మైసభ. ఇక్కడికి రావడమే కానీ ట్రైన్ ఎట్లా వచ్చింది అసలు అక్కడ? వెళ్ళాలంటే మీ తాత సొంతకం కావాలి. థింగ్స్, పెయింటింగ్స్, ఆర్కిటెక్చర్ ప్రతిదీ హిప్నటైజ్ చేసి మీరు ట్రాన్స్లోకి వెళ్ళేలా చేస్తున్నాడు. అంటే బ్లాక్ మ్యాజిక్ కూడా ఉందనుకుంటా దీంట్లో. చూస్తేనైతే అట్లనే అనిపిస్తుంది. ఎవరు ఎంతలో పీక్కుంటారో దాన్నే టార్గెట్ చేస్తాడు. ఒక ఫ్లోలో వెళ్ళిపోతుంది ట్రైలర్ మాత్రం. సాధారణ స్త్రీ గంగమ్మ కాదు, చాలా దేవనగర సంస్థ జమీందారి గంగాదేవి. నాకు తెలిసి వాళ్ళ గ్రాండ్ మదర్, నానమ్మనో అమ్మమ్మ కోసమో ఉన్నట్టుంది మూవీ. వేరే వరల్డ్ సృష్టించుకొని ఆ వరల్డ్ లో మనం ఉండి ఇక్కడ వాడితో యుద్ధం చేయాలి. అరే విజువల్స్ అయితే చాలా బాగున్నాయి నిజంగా. ఎలివేషన్ కూడా ప్రభాస్కి చాలా మంచి ఎలివేషన్ ఇచ్చింది. ఇక్కడ నుండి నీ కాలు కదలాలంటే అయితే ఏంద్రి ఇప్పుడు రాజా సాబ్. He took him into his trance. ఇది చాలా, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే ఇట్లాంటి ఒక ఫుటేజ్ ఉందా అని. చూడాలి ఇంకా మూవీ ఎట్లుంటుంది అన్నది. డిసప్పాయింట్ అవ్వద్దు, మంచి ఎంజాయ్ చేయాలి అందరం. లాస్ట్ టైం కూడా మన ఆదిపురుష్ కూడా చాలా ఎగ్జైట్ అయినా నేను, కానీ డిఫరెంట్గా ట్రై చేసిండని చెప్పి చాలా ఎగ్జైట్ అయినా, కానీ లాస్ట్కి అయితే తెలిసిగా మీకు ఏమైందో. ఇది మాత్రం అట్లా జరగద్దు, చేద్దాం, చూద్దాం అంతే.